హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లో, రెస్టారెంట్ టేస్ట్‌తో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఎప్పుడూ ఒకటే స్టైల్‌లో చికెన్ కర్రీ చేస్తే బోర్ కొడుతుంది కదా! పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి కూడా. ఒకసారి ఈ స్టైల్‌లో చికెన్ కర్రీ చేసేసి ఇంట్లో వాళ్ళందరినీ అద్దరకొట్టేయండి. సో, నేనిక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక కేజీ చికెన్‌కొచ్చేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 7 పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా దోసపప్పు అనమాట. ఒక 2 పెద్ద సైజు టమాటాలు కూడా తీసుకున్నాను. టమాటాలు విడిగా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ విడివిడిగా పేస్ట్ పట్టుకోవాలనమాట. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక మూకుడైతే పెట్టుకొని స్టవ్ మీద నూనె వేడెక్కిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, దోసపప్పు ఈ 4 కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని అయితే ఇందులో వేసుకుని అడుగు పట్టకుండా తిప్పుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుని గుర్తుపెట్టుకోండి, మూకుడైతే అడుగు మందంగా ఉన్నదే తీసుకోవాలి ఈ స్టైల్‌లో కర్రీ చేసేటప్పుడు. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేయించిందయితే చాలా బావుంటుంది. ఇక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్‌లోనే ఉప్పు కూడా వేసుకోవాలి. నేనేమో ఇక్కడ ఉప్పు వేయడం మర్చిపోయాను. తర్వాత వేసుకున్నాననమాట. మీరైతే ఇలాగా పసుపు, కారం, మసాలాలు వేసినప్పుడే ఉప్పు కూడా సరిపడగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం టమాటాలు కూడా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ టమాటా పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా పేస్టు, మసాలాలు అంతా బాగా కలిసి కొద్దిగా నూనె బయటకొస్తుంది. ఇలా వేగిన తర్వాత అప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకుని బాగా తిప్పుకోవాలన్నమాట. చికెన్ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ అయితే ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేస్తే చికెన్‌కి బాగా పడుతుంది. ఆ ఫ్లేవర్ బావుంటుంది. అందుకే చికెన్ వేసిన తర్వాత కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీదే పెట్టుకుని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేసి కర్రీ అయితే చక్కగా ఉడుకుతుంది. ఈ కూర రైస్‌లోకి, చపాతీలోకి, అలాగే పులావు, బిర్యానీలోకైనా, అలాగే వెజిటబుల్ పులావ్ అయినా దేంట్లోకైనా సరే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. కాంబినేషన్ అదిరిపోతుందనమాట. ఇలా ఒక 10 నిమిషాలు అయ్యేసరికి చికెన్‌లో వాటర్ అంతా బయటకొచ్చేసి బాగా వేగుతుంది, ఉడుకుతుంది కూర అనేది. ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి కొద్దిగా లో ఫ్లేమ్ మీద స్టవ్ తగ్గించి ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయింది కాబట్టి హై ఫ్లేమ్ మీద పెడితే మళ్ళీ అడుగు పట్టేస్తుంది. నేను ఉప్పు వేయడం మర్చిపోయానన్నాను కదా! ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ కూడా పోసుకొని ఇంకొక 10 నిమిషాలయితే ఉడికించుకోవాలి కూర. ఇంకో 10 నిమిషాలు అయిన తర్వాత ఉడికిన తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కొద్దిగా వాటర్ ఎందుకు పోసామంటే మసాలాలన్నీ మనం పచ్చిగానే వేయించుకున్నాం కదా! వాటర్ పోయకుండా చికెన్‌తో కలిపి. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత వాటర్ పోస్తే మసాలాలన్నీ చికెన్‌కి బాగా పట్టి బాగా ఉడుకుతుంది. ఫ్లేవర్ బావుంటుందనమాట. అందుకే కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా చికెన్ ఉడుకుతుంది. ఇలాగా బాగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా చికెన్ మసాలా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా చికెన్ మసాలా కొద్దిగా వేసుకొని, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. ఆల్రెడీ మనం ఇందులో గరం మసాలా ఇప్పుడే వేస్తున్నాం. ఫస్ట్ అయితే ధనియాల పొడి, అల్లం పేస్టు, వేయించిన జీలకర్ర పొడి ఇవి మాత్రమే వేసాం కదా! ఇప్పుడు చికెన్ మసాలా, గరం మసాలా వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలాగ చికెన్ కర్రీలో ఆయిల్ అంతా బయటకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక చిన్న సైజు నిమ్మకాయ కూడా నిమ్మరసం కూడా పిండుకోవాలి. నిమ్మరసం పిండుకోవడం లాస్ట్‌లో ఇలా పిండుకోవడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. రెస్టారెంట్ ఫ్లేవర్ ఇలా వస్తుందనమాట. ఇంకా దింపేసే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ అండ్ ఫ్లేవర్ తోటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా నా స్టైల్‌లో చికెన్ కర్రీ చేసేయండి. ఫ్యామిలీనంతా ఫిదా చేసేయండి. సో, వీడియో అయితే ఇదండి. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.